హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం చాలామందికి ఇష్టమైన చూడంగానే నోరూరిపోయే రేగి వడియాలను ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ వడియాలు పెట్టుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా రేగి పండ్లను తీసుకోండి. తరువాత ఒక బౌల్లోకి సరిపడా వాటర్ పోసి తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత అందులో రేగిపళ్ళు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా అన్ని రేగిపళ్ళను శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత కింద ఒక క్లాత్ వేసి దాని మీద శుభ్రంగా కడిగిన రేగిపళ్ళు వేసి 10 మినిట్స్ ఆరనివ్వండి. తర్వాత ఇలా ఒక్కొక్క రేగిపండును తీసుకుని నేను చూపించినట్లుగా ఇలా మధ్యకు నొక్కండి. అప్పుడు అందులో ఏమన్నా పురుగు లేదా లోపల ఏమన్నా పాడైపోతే రేగిపండు అనేది తెలుస్తుంది. ఏమైనా పాడైపోతే తీసేసి పక్కన పెట్టండి. ఇలా అన్ని రేగిపండ్లను చూసుకుని తీసుకోండి. చూడండి, నాకు అయితే ఇవి పాడైపోయాయి రేగిపండ్లు. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. పండు మిర్చినైనా తీసుకోవచ్చు. తర్వాత కాయలకు సరిపడా బెల్లం వేసి ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా కొంచెం నలిగాక అందులో ముందుగా వలిచి ఉంచుకున్న రేగిపండ్లను వేయండి. ఇలా అంతా రేగిపండ్లను వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కచ్చా పచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేయండి. రేగిపండు గింజ అనేది నలగకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దాని మీద చిన్న చిన్నగా వడియాల్లాగా పెట్టుకోండి. నేను చూపించినట్లుగా ఇలా మీరు మిక్సీ పట్టుకున్నది అంతా అన్ని వడియాల్లాగా పెట్టుకుని ఎండలో ఎండనివ్వండి. ఒకవైపు ఎండాక ఇంకోవైపు కూడా తిరగవేసి రెండో వైపు కూడా ఎండనించి ఇలా రెండు వైపులా ఎండాక తీసుకుని ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇవి 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. నాకైతే 4 డేస్ పట్టింది ఈ వడియాలు ఎండటానికి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు, మీరు కూడా చాలా సింపుల్గా ఇలా రేగి వడియాలు పెట్టుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.